మా కోడలు హల్దీ ఫంక్షన్ చాలా బాగా ఎంజాయ్ చేసాము. చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను అని అనుకుంటున్నారా? పెళ్ళిళ్ళకు తిరిగి అలసిపోతున్నాను. చాలా అంటే చాలా బిజీగా ఉంటున్నా. అందుకే అసలు ఈ మధ్య వీడియోస్ కూడా సరిగ్గా అప్లోడ్ చేయట్లేదు. మా పిల్లలు, మా అన్నయ్య వాళ్ళ పిల్లలు 5 కోతులు ఎల్లో కలర్ డ్రెస్లలో ఎంతో ముద్దుగా ఉన్నారు కదా. ఇక్కడైతే మా వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు. హల్దీకి డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు కదా. డెకరేషన్ అయ్యాక మా కోడలు అంటే పెళ్లి కూతురు వచ్చేసి కొన్ని ఫొటోస్ అయితే దిగేసింది. షార్ట్స్ కి అయితే ఫోను నిలువుగా పెట్టి షూట్ చేయాలి, లాంగ్ వీడియోస్ కి అయితే ఫోను అడ్డం పెట్టి షూట్ చేయాలి కదా. యూట్యూబ్ క్రియేటర్స్ కి అయితే ఈ విషయం తెలిసే ఉంటుంది. నేను షార్ట్స్ పెడదామని ఫస్ట్ ఫోను నిలువుగా పెట్టి షూట్ చేశాను. మళ్ళీ తర్వాత వీడియో లెంత్ అయ్యేటట్టుంది, లాంగ్ వీడియోనే ప్లాన్ చేద్దాంలే అని చెప్పేసి అడ్డం పెట్టి తీసాను. అందుకే స్టార్టింగ్ లో కొన్ని క్లిప్స్ నిలువుగా వచ్చాయి, అడ్జస్ట్ కండి. ఇంతకీ నా సారీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఎల్లో పింక్ కాంబినేషన్. ఈ పసుపు రాయడమేమో గానీ ఫోటోకి స్టిల్స్ ఇవ్వడమే ఎక్కువైంది. ఇక ఫంక్షన్ మధ్యలో మా ఆయన కనిపిస్తే ఇలా కొంచెం సేపు వీడియో తీశాను. మాకంటే మా కోడలు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. అంటే చేసాంలేండి మేము కూడా, వాళ్ళు చేసే ఎంజాయ్ని చూస్తూ మేము ఎంజాయ్ చేసాం. ఈ వీడియో చూస్తూ మీరు కూడా కొంచెంసేపు ఎంజాయ్ చేయండి. వీళ్ళైతే మా కోడలు వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న వీళ్ళే అనమాట. పీటల మీద కూర్చొని పెళ్లి చేసింది. పెళ్లి కూతురికి పేరెంట్స్ లేరని ఎంగేజ్మెంట్ వీడియోలో చెప్పాను కదా. మా కోడలు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అందరు కలిసి కొంచెం సేపు హోలీ ఆడుకున్నారు. చేతులకు పసుపు రాసుకొని ఇలా ఫేస్ చుట్టూ పెట్టి ఫోటో దిగుదాము అని మా కోడలికి చెప్పి ఫోటో తీయగానే ముఖానికి చూడండి ఇలా. మా కోడలు వాళ్ళ ఫ్రెండ్సే ప్లాన్ చేసి కొన్ని వీడియోస్ అయితే తీయించుకున్నారు. పెళ్లి కూతుర్ని ఎత్తుకొని ఫోటో దిగుతామని వాళ్ళ ఫ్రెండ్స్, అరే నన్ను ఎక్కడ కింద పడేస్తారే అని మా కోడలు భలే థ్రిల్ అనిపించింది. ఇక వాళ్ళ ఫ్రెండ్స్ ఫొటోస్ దిగుతుంటే మేమైతే అందరం వెళ్ళేసి భోజనం చేసేసి వచ్చాము. హల్దీ స్పెషల్ కర్రీస్ వచ్చేసి వంకాయ, ఆలుగడ్డ, టమాటా అండ్ సాంబార్. ఇక్కడైతే ఫ్రెండ్స్ అందరూ ఒక పాటకి డాన్స్ చేస్తున్నారు కదా, అది చాలా ట్రెండ్ అయింది సాంగ్. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక పసుపు పోయడం అయిపోయాక మంగళ స్నానాలు అయితే స్టార్ట్ చేశాం. పెళ్లి కూతురు మీద అందరు నీళ్లు పోస్తుంటే ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామని వెళ్ళాను. వెళ్ళేసరికి మా కోడలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మళ్ళీ నా కెమెరాకి చిక్కారు. ఎంగేజ్మెంట్ రోజు వీడియో తీయొద్దని మా కోడలు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మొక్కలు దాచుకున్నారు. ఈ హల్దీ రోజేమో కొంచెం సపోర్ట్ చేశారు, ఏమనలేదు వీడియో తీస్తుంటే. కానీ భలే కూర్చొని తింటున్నారు కదా అందరూ. టైము మధ్యాహ్నం 3 కావస్తుంది, అయినా కూడా మంగళ స్నానాలు ఇంకా అయిపోలేదు. ఇక మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చేసి కొన్ని ఫొటోస్ వీడియోస్ దిగారు. ఇక లాస్ట్ లో అందరూ కలిసి వాటర్ ఒకటేసారి పోయండి, ఒక వీడియో తీద్దాము అని కెమెరామెన్ చెప్పాడు. అందరూ పోస్తుంటే ఆ ఫోర్స్ కి మా కోడలు ఏమైందో మీరే చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇదన్నమాట హల్దీ వీడియో. నచ్చితే లైక్ చేయండి. బాయ్, మరి ఉంటా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.